వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గన్నవరంలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ యాక్టివ్ కావడంతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వంశీపై సానుభూతితో పాటు స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై వ్యతిరేక పవనాలు ఉండటం ఇప్పుడు ఇవన్నీ కూడా సానుకూలంగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గన్నవరం నియోజకవర్గంలో యాక్టివ్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు వల్లభనేని వంశీ. ఇక మనందరికీ కూడా తెలిసిందే 11 కేసులు నమోదవటం, వల్లభనేని వంశీ మీద 137 రోజుల పాటు జైలు జీవితం అనుభవించడం, ఇదంతా కూడా ఒక స్టేజ్ లో వల్లభనేని వంశీ సైలెంట్ అయిపోయారు. తర్వాత గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి పెట్టని కోటగా ఉంది. అయితే గతంలో ఆయన 2009, 2024 ఈ మధ్య సంవత్సరాల్లో మనం చూసుకుంటే గనక టీడీపీ అక్కడ గెలుస్తూ వచ్చింది. 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత టీడీపీ నుంచి వల్లభనేని వంశీ వైసీపీలో చేరారు. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చేతిలో ఓడిపోయారు వల్లభనేని వంశీ. ఇక ఆ తర్వాత తాను సైలెంట్ అయిపోవటం, జైలు జీవితం గడపటము, తన మీద వరుసగా కేసులు నమోదవ్వటము, ఇక వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ మరలా కూడా జగన్ తనను యాక్టివ్ అవ్వాలని సూచించడం, దీంతో వల్లభనేని వంశీ ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు. ఇక ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు కూడా వల్లభనేని వంశీకి కలిసి వచ్చేలా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ నాయుడు తెలుసుకుందాం. ఎస్ వెంకట్, తిరిగి యాక్టివ్ అయిన తర్వాత వల్లభనేని వంశీకి రాజకీయాల్లో అక్కడ ఉన్నటువంటి జనాల నుంచి మరలా కూడా ఆదరణ లభిస్తుందా ఏంటి? ఎస్ రేణు, గన్నవరం నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడు కూడా ఆసక్తికరంగానే ఉంటాయి. అంటే గతంలో 2019 గానీ, 2014 గానీ, లేదన్నా అంతకు ముందు గానీ, ఇప్పుడు గానీ ఎప్పుడైనా సరే గన్నవరంలో ప్రతి ఎన్నికకు కూడా లెక్కలు మారుతూ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 2029 ఎన్నికల గురించి ఇప్పుడే చర్చ మొదలైంది. దీనికి ప్రధాన కారణం ఇన్ని రోజులు కూడా అంటే అనారోగ్యం కారణంగా లేదంటే కేసుల కారణంగా జైలు జీవితం గడిపినటువంటి వల్లభనేని వంశీ నియోజకవర్గంలో మళ్ళీ యాక్టివ్ కావడం అనేది ఇక్కడ ప్రధాన చర్చకు దారితీస్తోంది. ఎందుకనంటే ఆయనకు అంటే ఒకవేళ ఆయన పార్టీ మారినా లేదంటే వేరే పార్టీలో ఇప్పుడు గెలిచినటువంటి పార్టీలు కాకుండా మరో పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయనకు అక్కడ ఉన్నటువంటి 5 మండలాల్లో కూడా సానుకూల వాతావరణం ఉంది. విజయవాడ రూరల్ మండలంలో గానీ, గన్నవరం మండలంలో గానీ, ఉంటూరు మండలంలో గానీ, బాపులపాడు మండలంలో గానీ ఇలా మొత్తం ఎక్కడ చూసుకున్నా సరే ఆయనకు సానుకూల పవనాలే వీస్తున్నాయి అనేటువంటి మాట అయితే బలంగా వినపడుతోంది. అంటే రాజకీయంగా నియోజకవర్గం మీద పూర్తి స్థాయిలో పట్టున్నటువంటి నేతగా వల్లభనేని వంశీకి పేరుంది. ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలను అంటే కార్యకర్తలను గాని ప్రజలను గాని పార్టీలతో సంబంధం లేకుండా కనీసం 15,000 నుంచి 20,000 మందిని ఆయన స్వయంగా పేరు పెట్టి పిలవగలిగేటువంటి అక్కడ ఒక నెట్వర్క్ ఆయన బిల్డ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. 2 సార్లు 2 పర్యాయాలు కూడా 2014 గానీ 2019లో గానీ. అందుకనే ఇప్పుడు మళ్ళీ అంటే ముఖ్యంగా రామర్పాడు అటువంటి ప్రాంతాల్లో ఏదైతే విజయవాడ రూరల్ మండలంలో ఉన్నటువంటి రామర్పాడు కానీ ఇట్లా కొన్ని ప్రాంతాల్లో ఆయన పర్యటించినప్పుడు ముఖ్యంగా అక్కడ మహిళల నుంచి ఎక్కువగా అంటే సామాజిక వర్గాలకు అతీతంగా సాధారణంగా గన్నవరం నియోజకవర్గం అంటే కమ్మ సామాజిక వర్గానికి అనుకూలంగా ఉంటుందని అనుకుంటారు. కానీ ఇక్కడ అంటే వంశీకి ఉన్నటువంటి మాస్ ఇమేజ్ అక్కడ నియోజకవర్గంలో ఆయనకు ప్లస్ అవుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఆయనకు వస్తున్నటువంటి ఆదరణ కూడా కొంత ఇక్కడ చర్చనీయాంశంగా మారింది అనేటువంటి మాట అయితే మనకు బలంగా వినపడుతోంది. అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఈయనకు అంటే పెట్టుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ వేరు, జరుగుతుంది వేరు అనేటువంటి భావన కూడా టీడీపీలో ఉన్నటువంటి ఓ వర్గంలో బలంగా వినపడుతోంది అనేది ఇప్పుడు అక్కడ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ప్రధాన చర్చ. అందుకనే చాలా వరకు కూడా టీడీపీలో ఉన్నటువంటి ఒక వర్గం కూడా వంశీనే మళ్ళీ అంటే ఎమ్మెల్యే కావాలనేటువంటి అభిప్రాయాన్ని కూడా కొంత వ్యక్తం చేస్తోంది. అలాగే ఒకవేళ చిన్న అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా అంటే ప్రజలతో మమేకమయ్యేటువంటి విషయంలో వంశీ స్టాండర్డ్స్ ని ఈయన మెయింటైన్ చేయలేకపోతున్నాడు అనేటువంటి ఫీలింగ్ కూడా చాలా వరకు అక్కడ టీడీపీ క్యాడర్ లో కూడా ఉంది అనేటువంటి భావన కూడా ఉంది. ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వంశీ అంటే గన్నవరం నియోజకవర్గానికి వచ్చినప్పుడల్లా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గాని, అక్కడ అందుతున్నటువంటి ఆదరణ గాని, అక్కడ తరలి వస్తున్నటువంటి ప్రజలు గాని ఇదంతా చూస్తుంటే కొంత టీడీపీకి నియోజకవర్గంలో అంటే 2024 ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిచినటువంటి టీడీపీకి ఇక్కడ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి అనేది అయితే మనం స్పష్టంగా చెప్పాలి. అంటే వెంకట్, గన్నవరంలో మనం గత ఎన్నికల్లో చూస్తే గనక వంశీకి అనుచరగల ఉన్నప్పటికీ కూడా వంశీ చరిష్మా అనేది పనిచేయలేదు. యార్లగడ్డ వెంకట్రావు గెలుపొందడం జరిగింది. మరి ఇంతటి కంచుకోటగా ఉన్నటువంటి గన్నవరంలో అంటే వైసీపీ తరపున మరి వంశీ రాణించగలుగుతాడా? ఇక్కడ వంశీకి మైనస్ అయితే కనుక అంటే 2024 ఎన్నికల్లో ఆయనకు మైనస్ అయినటువంటి
పరిస్థితి, ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత. ఆ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, కొన్ని ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు క్రమంగా అంటే ఏ ప్రభుత్వం అయినా సరే కొన్నాళ్ళు పోతే వ్యతిరేకత వస్తుంది. పాత పార్టీనే బెస్ట్ అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదు ఈ పార్టీనే ఈ ప్రభుత్వం బెస్ట్ అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. అయితే ఇక్కడ గన్నవరం నియోజకవర్గంలో మాత్రం అంటే ఈసారి అంటే కొన్ని సందర్భాల్లో వ్యక్తుల ఆధారంగా కూడా ఇక్కడ రాజకీయం నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే గతంలో గద్దె రామ్మోహన్ గాని, లేదంటే తర్వాత వచ్చినటువంటి కొంతమంది ఒకళ్ళిద్దరు అక్కడ స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచారు. కాబట్టి ఇక్కడ వ్యక్తులకు ఉన్నటువంటి ఇమేజ్ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి వంశీకి ఆ ఇమేజ్ కొంత కలిసి వచ్చేటువంటి అవకాశం, సానుభూతి కూడా వంశీ కలిసి వస్తుంది అని చూడాలా. ఖచ్చితంగా వంశీ మీద సానుభూతి ఉంది అనేటువంటి అభిప్రాయం కూడా నియోజకవర్గంలో ప్రధానంగా వినపడుతోంది. ముఖ్యంగా అంటే ఆయనను ఇబ్బంది పెట్టారు అనేటువంటి ఫీలింగ్ కొంతమందిలో ఎక్కువగా ఉంది. అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఈ వెనకబడినటువంటి వర్గాల్లో వంశీకి మంచి మాస్ ఇమేజ్ ఉంటుంది. ఆ మాస్ ఇమేజ్ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి లెక్కలన్నీ అంటే ఈ రోజు రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా విమర్శలు చేస్తూనే ఉంటారు. కాబట్టి ఆ విమర్శల సంగతి పక్కన పెడితే ఆయన తీసుకెళ్లి ఆయన ఇబ్బంది పెట్టారు, జైల్లో పెట్టారు అనేటువంటి ఫీలింగ్ కూడా నియోజకవర్గంలో కాస్త ఉంది అనేటువంటి మాట కూడా రాజకీయ వర్గాల్లో వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ విషయంలో ఏం జరగబోతుందనేది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చేతిలో వంశీ ఓడిపోవడం జరిగింది. ఇక ఆ తర్వాత తన మీద కేసులు నమోదవటము, జైలు జీవితం గడిపి రావటం జరిగింది. ఇక అప్పటి వరకు సైలెంట్ గా ఉన్నటువంటి వంశీ ఇక చిన్నగా ఇప్పుడు యాక్టివ్ అయిపోయారు. పూర్తిగా కూడా యాక్టివ్ అయిపోవటం, ఇంకా ఈ సమయంలో తనకు వచ్చినటువంటి సానుభూతి, ఇవన్నీ కూడా ఇప్పుడు వంశీకి వర్కౌట్ అయ్యే పరిణామాలుగా కనిపిస్తున్నాయి. మరి చూడాలి, టీడీపీకి కంచుకోటగా ఉన్నటువంటి గన్నవరంలో తన వ్యక్తిగత చరిష్మాతో వంశీ రాణించగలుగుతాడా? అంటే వంశీ పూర్వం తను ఎటువంటి రాజకీయాలు అయితే చేయగలిగాడో అటువంటి రాజకీయాలు తాను చేయగలుగుతాడా? జనాలు వంశీ వైపు చూస్తారా? ఏం జరగబోతోంది? నెక్స్ట్ రాబోయేటువంటి ఎన్నికలకైతే వంశీ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతూ ఉన్నాడు. మరి ఇక్కడ జనాలు ఏ విధంగా వంశీని రిసీవ్ చేసుకుంటారు? మరి ఇక్కడ యార్లగడ్డ వెంకట్రావు తన మీద ఉన్నటువంటి కొంత వ్యతిరేక పవనాలు కూడా వంశీకి కలిసి వచ్చే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి సందర్భంలో మరి గన్నవరంలో గతంలో లాగానే వంశీ వెలిగిపోనున్నారా? ఏం జరగబోతుంది అనేది వేచి చూడాలి.